ఉండండి. ఇక గ్రహణం విడిచిన తర్వాత 6 గంటల 45 నిమిషాలకు గ్రహణం విడిచిపెడుతుంది కదా, తర్వాత విడుపు స్నానం ఆచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కడిగేసుకుంటాం లేదా మాప్తో తుడిచిపెట్టుకుంటాం. ఆ రాత్రే ఈ దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా పులికాపు చేసుకోవాలంటే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు చేయండి. ఒకవేళ అంతగా శక్తి లేదు, ఓపిక లేకపోతే మర్నాడు ఉదయం చేసుకున్నా కానీ పెద్దగా దోషం ఏమాత్రము కాదు. గ్రహణం వదిలిన తర్వాత అప్పుడు వంట చేసుకొని రాత్రికి భోజనాలు అనేటువంటివి చేసుకోండి. ఒకవేళ గ్రహణం రోజే మీ వాళ్ళది ఎవరైనా కానీ ఆబ్దికం వస్తుందనుకోండి, అంటే శ్రాద్ధం అంటంగా తద్దినం అంటంగా ఇది గ్రహణం రోజే ఉందనుకోండి, శుద్ధ పౌర్ణమి రోజే ఉంటే అప్పుడు ఏం చేయాలి? గ్రహణం మరుసటి రోజున యజ్ఞోపవీతమును మార్చుకున్న తర్వాత, యజ్ఞోపవీతదారులు అయితే కనుక యజ్ఞోపవీతం మార్చుకున్న తర్వాత దేవతార్చన ముగించుకొని అప్పుడు శ్రాద్ధమును చేసుకోవాలి. రాత్రే శ్రాద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. యజ్ఞోపవీత ధారణం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మరుసటి రోజున శుద్ధబింబ దర్శన అనంతరము మరుసటి రోజున నూతన యజ్ఞోపవీతం విధిగా ధరించాలి. యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరుసటి రోజున ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకొని, దేవతాపటాలు శుభ్రం చేసుకొని, ఇంటిని శుభ్రం చేసుకొని పూజాధికారాన్ని కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏవైనా దానాలు ఇవ్వాలి, నాకు శక్తి ఉంది అయినప్పటికీ కూడా నేను దానాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని మీకు అనిపిస్తే, గ్రహణ సంబంధంగా ఒకవేళ మీది సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి లేదా మకర రాశి ఇలాంటి రాశుల్లో ఉండి, లేదు నేను దానాలు ఇవ్వగలను, నాకు ఆ శక్తి ఉంది, నేను ఇస్తాను అని మీకు ఉద్దేశం ఉంటే కనుక అలాంటి వారి కోసము శాస్త్రము దానాలకు సంబంధించిన అంశాలు చెప్పింది. ఒక వెండి సర్ప ప్రతిమ, ఒక వెండి చంద్ర ప్రతిమ, తర్వాత ఒక పంచలోహ పాత్ర లేదా పంచలోహ పాత్ర లేకపోయినా కానీ కంచు పాత్ర. ఈ కంచు పాత్ర నిండా బియ్యం పోయాలి. దాని మీద 1 కిలో మంచి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యిని అందులో పెట్టుకోవాలి బియ్యంలో. అదేవిధంగా నల్ల నువ్వులు, బియ్యము, తెల్లని వస్త్రము, నూతన యజ్ఞోపవీతము ఇవన్నీ పెట్టుకొని దానిపైన ఈ చంద్ర ప్రతిమ, కేతు ప్రతిమ దానిపైన పెట్టి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని అతన్ని అర్చించి తూర్పు ముఖంగా దానం ఇచ్చేటువంటి వాళ్ళు కూర్చొని, పడమర ముఖంగా దానం తీసుకునేటువంటి వాళ్ళు కూర్చొని, దానం తీసుకునేటువంటి వ్యక్తికి అలంకరణ చేసి ఆయనకు అర్చన చేసి తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భవేత్. ఈ శ్లోకం చెప్పుకుంటూ ఆ పదార్థాలన్నీ, ఆ వస్తువులన్నీ దానంగా ఇవ్వాలి. స్వయం పాకము దక్షిణతో అతనికి దానం ఇస్తే కనుక అది విశేషమైనటువంటిది. ఇది ఎవరు ఇవ్వాలి? శక్తి కలిగినటువంటి వాళ్ళు ఇవ్వాలి.